జాబిల్లి కథలు. పచ్చదనంతో నిండిన గ్రామం గంగవ్వపల్లె. కాని ఆ గ్రామం అడవి అంచున ఉండడం వలన ఎప్పుడూ పులి భయం ఉండేది. ఇక ఆ గ్రామస్తుల జీవనాధారం గొర్రెలు కాయడం. అదే గ్రామంలో బలరంగా అనే కాపరి తన 40 గొర్రెలతో జీవించేవాడు. అందరిలోకి చెంది గొర్రె ప్రత్యేకం. తెలివిగా, నిశితంగా, ఎప్పుడూ తెలివిగా తిరుగుతూ ఉండేది. ఒకరోజు సత్తయ్య అనే వ్యక్తి బలరంగతో ఇలా అన్నాడు. ఏంటి బలరంగా, గొర్రెలు కాయడం ఎలా సాగుతోంది? మాటలు వింటున్నాయా అవి? సత్తయ్య, బాగానే మాట వింటున్నాయి. ఇవి నాకు కుటుంబంతో సమానం. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి వీటితోనేగా నా కాలక్షేపం. అవును బలరంగా, మనకి అవే తోడు. మన జీవనాధారానికి మూలం అవే కదా. అవును సత్తయ్య, వీటన్నిటిలో ఒక ఈ చెంది గొర్రైతే నా ప్రాణం అనుకో. నోరు లేకపోయినా సరే ఇది నన్ను ఎన్నోసార్లు ఎన్నో ప్రమాదాల నుంచి రక్షించింది. మిగిలిన గొర్రెలన్నింటికీ ఇది దేవతలాంటిది. అబ్బో, వాటికి పేరులు కూడా పెట్టావేంట్రా? అవును సత్తయ్య, చెప్పాను కదా, ఇవి నాకు నా కుటుంబంతో సమానమని. అందుకే నేను వీటిని అలానే పిలుచుకుంటూ ఉంటాను. చాలా మంచిది బలరంగా. ఈ మూగ జీవాల పట్ల నీకున్న ప్రేమ చూస్తూ ఉంటే నాకు చాలా ముచ్చటేస్తోంది. అన్నీ బాగానే ఉంటాయి కాని ఈ బల్లి గొర్రె ఒక్కటేరా నా మాట విందు అల్లరెక్కువ చేస్తూ ఉంటుంది. భలే వాడివే, నీ పిల్లల్లా చూసుకుంటున్నావన్నమాట అయితే. అంతేగా సత్తయ్య, ఎవ్వరూ లేని ఒంటరివాణ్ణి. ఇవే నా పిల్లలు. మంచిది బలరంగా, కాని ఆ పులి నుంచి జాగ్రత్తగా చూసుకో వాటిని. అలాగే సత్తయ్య, నా చెంది గొర్రె ఉన్నంతకాలం నాకేం భయం లేదు. సరే బలరంగా, జాగ్రత్త అని చెప్పి సత్తయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. బలరంగ చెంది గొర్రెను ఎక్కువగా ప్రేమిస్తూ ఉండడంతో బల్లి గొర్రె అసూయతో రగిలిపోతూ ఉంటుంది. ఓ రోజు మందగొర్రె ఇలా అంటుంది. మన యజమానేమో నిన్ను ఓ తెగ పొగిడేస్తూ ఉంటాడు. కానీ పులి వచ్చిందంటే అన్నిటికంటే ముందు పారిపోయేది నువ్వే కదా. అప్పుడు చెంది గొర్రె శాంతంగా ఇలా అంటుంది. సమయం వచ్చినప్పుడు తెలివి విలువ అదే తెలుస్తుంది. ఆ యజమానేమో నిన్ను పొగుడుతూ ఉంటాడు, నువ్వేమో సమయం వచ్చినప్పుడు చూపిస్తాను అంటావు. భయమని చెప్పు, ఎందుకు యజమానిని మోసం చేస్తావు? సరే, నాకు భయమే అనుకో అని చెంది గొర్రె చెప్పగానే మిగిలిన గొర్రెలన్నీ నవ్వుకుంటాయి. మందగొర్రె చెంది గొర్రెను ఇంకా హేళన చేస్తూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. యజమాని వాటన్నిటినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు. కాని ఓ రోజు ఉదయం ఆకాశం పొడిగా, వాతావరణం విచిత్రంగా ఉంటుంది. అడవి నుంచి దద్దరిల్లే శబ్దాలు వినిపిస్తాయి. చెంది గొర్రె దాన్ని గమనిస్తుంది. బలరంగా, మనకు ప్రమాదం ఉంది, చెరువు వైపుకి వెళ్దాం. బలరంగా అబ్బురంతో ఇలా అనుకుంటాడు. ఇదేదో చెబుతోందేమో. ఇప్పట్లో పొలం వైపుకు వెళ్లకుండా వీచి చూద్దాం. మనకి పులి నుంచి ప్రమాదం రావచ్చు. ఆ చెరువు వైపు వెళ్లకుండా గొర్రెల్ని ఇంటికి తోలండి. చెంది, ఏంటమ్మా, ఏం చెప్తున్నావు? వర్షం వచ్చేలా ఉందని అర్థమవుతోంది. ఇంటికి వెళ్ళిపోదామా అని అడుగుతాడు బలరంగా. చెంది గొర్రె యజమానికి ఏదో చెప్పాలని అనుకుంటూ ఉంటుంది. కాని అది యజమానికి సరిగ్గా అర్థం కాదు. అయితే మంద సహా మిగతా గొర్రెలు చెరువు దారివైపు పరిగెత్తుతాయి. గడ్డి ఎక్కువగా ఉందని బలరంగా వాటిని ఆపలేకపోతాడు. మరోవైపు పులి తన గుహ నుంచి బయటకొచ్చి ఆకల్తో ఎప్పుడెప్పుడు ఎవరిమీద దాడి చెయ్యాలా అని చెరువు దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. ఎన్నాళ్లకు మంచి ఆహారం దొరుకుతుంది? ఒక్క దెబ్బకి 4-5 గొర్రెలు నేను విందుని మొదలు పెట్టాల్సిందే. చెంది గొర్రె మిగతా గొర్రెల్లో లేకపోయినా దూరంగా ఉండి చూస్తూ ఉంటుంది. మిగిలిన గొర్రెలు ఏమీ తెలియకుండా ఒకదాని వెనుక ఒకటి చెరువు దగ్గరికే వెళ్తాయి. దీంతో చెంది గొర్రె తన తెలివిని ఉపయోగించి పులిని దారి తప్పించడానికి సిద్ధమవుతుంది. చెంది గొర్రె ఒక బండగుట్ట దగ్గరికి వెళ్లి గొర్రె శబ్దం చేస్తూ పులిని ఆకర్షించింది. చెంది గొర్రె గట్టిగా మే మే అని అరుస్తుంది. పులి ఆ శబ్దానికి తన దృష్టిని మార్చుకుంటుంది. ఆ శబ్దం ఎటునుంచి వస్తుందో అటువైపు పరిగెడుతుంది. మిగిలిన గొర్రెలు పులి వచ్చిందని గమనించి ఎటు పడితే అటు పరిగెడుతూ ఉంటాయి. చెంది గొర్రె ముందే తవ్విన గబ్బిల గుంత దగ్గరికి వచ్చి
పులినక్కడికి తీసుకెళ్ళింది. దీంతో పులి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ గుంతలో పడిపోతుంది. కొంతసేపటికి బాలరంగా ఏ ఏ, చే ఇట్రండి, అటు పోకండి. అంటూ మిగిలిన గొర్రెల్ని ఇంటికి చేరుస్తాడు. ఆ రాత్రంతా భీభత్సమైన వాన కురుస్తుంది. పులి ఈ గొర్రెలను వేటాడిన సంగతి ఊరంతా తెలుస్తుంది. ఆ మరుసటి రోజు ఊరి జనం అయ్యో బలరంగా, ఎంత ప్రమాదం తప్పింది. కొంచెం ఆలస్యమైతే నీ గొర్రెలు పులిబారిన పడేవి. అవును, చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. చెంది గొర్రె లేకపోతే ఈ రోజు నాకీ మిగిలిన గొర్రెలు దక్కేవి కాదు. అవునా, అదేం చేసింది బలరంగా? పులి వచ్చే ముందు అది నాకు సంకేతమిచ్చింది, కాని అది నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఈ లోపే మిగిలిన గొర్రెలన్నీ చెరువు వైపు పరిగెత్తాయి. దీంతో చెంది గొర్రె తెలివిగా దాన్ని దారి మళ్లించి గుంటలు పడేలా చేసింది. అది నీ దగ్గర ఉండడం నీ అదృష్టం బలరంగా. అవును, నిజంగా అది నా అదృష్టమే. ఆ రోజు నువ్వు వీటి గురించి చెప్తుంటే ఏదో అనుకున్నాను బలరంగా, కాని నిజంగా చెంది గొర్రె నీకొక వరం. నేను చెప్పానుగా సత్తయ్య, ఇవి నాకు బిడ్డలతో సమానమని. సరే బలరంగా, వీటిని జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్ళొస్తాను మరి అని చెప్పి సత్తయ్య వెళ్ళిపోతాడు. ఊరి వాళ్ళు చెంది గొర్రెను పొగుడుతుంటే బలరంగం మురిసిపోతూ ఉంటాడు. అదే రోజు సాయంకాలం బలరంగా చెంది గొర్రెతో ఇలా అంటాడు. చెంది, నువ్వు నిజంగా నాకు దక్కిన వరమే. నువ్వు లేకపోతే నేను ప్రాణాలతో ఉండేవాణ్ణే కాదు. అది నా బాధ్యత. నువ్వెప్పుడూ ఇలానే తెలివిగా ఉండాలి అని దాన్ని ముద్దాడుతూ ఉంటాడు. దీంతో మిగిలిన గొర్రెలకు, ముఖ్యంగా మందగొర్రెకు మరింత అసూయ పెరుగుతుంది. అప్పుడు మందగొర్రె ఇలా అంటుంది. చూసారా, పులితో పోరాడే ధైర్యం లేదు గాని ఇప్పుడు మనందర్నీ అదే కాపాడినట్టు యజమాని దాన్నే పొగుడుతున్నాడు అని మిగిలిన గొర్రెలకు చెప్తూ ఉంటుంది. ఇదంతా పక్క నుంచి చెంది గొర్రె వింటూనే ఉంటుంది. మిగిలిన గొర్రెలన్నీ కూడా చెంది గొర్రె చుట్టే చేరుతాయి. అప్పుడు మందగొర్రె, అటెందుకు వెళ్తారు? కేవలం అది దారి మళ్లించిందంతే. అదేం పెద్ద గొప్ప విషయం కాదు. దాని స్థానంలో నేనుంటేనా పులిని పరిగెత్తించేవాణ్ణి. సరేలే, నీ మాటే నమ్ముతాం. నీవి తెలివితేటలు అనుకుంటున్నావేమో. నీది కేవలం పిరికితనం అంతే. నిజంగా నీకు తెలివితేటలు, ధైర్యం ఉంటే పులితో పోరాడేదానివి, ఇలా తప్పించుకునేదానివి కాదు. కొన్నిసార్లు పోరాడ్డం కంటే ఇలా తెలివిగా ప్రమాదం నుంచి తప్పించుకోవడమే మంచిది, తెలుసా? చూసావా, నీకు భయం అని ఒప్పుకోవడానికి కూడా ధైర్యం లేదు. సరేలే, నాకు ధైర్యం లేదు, ఒప్పుకుంటాను అని ఆ రెండూ మాట్లాడుకుంటూ ఉంటాయి. చెంది గొర్రె ఎన్ని మంచి పనులు చేసినా కూడా మిగిలిన గొర్రెలు మందగొర్రె మాటలే వినేవి, నమ్మేవి. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు ఊరు శాంతంగా ఉండగా అడవి వైపు నుంచి ఓ కొత్త ప్రమాదం వస్తోంది. పులి గాయపడింది కాని భయంకరంగా భయపెడుతూ అరుచుకుంటూ గ్రామం చుట్టూ తిరుగుతోంది. గ్రామస్తులు బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు. బలరంగ ఈ పరిస్థితిని గమనించి తన గొర్రెలను ఇంటి దగ్గరే కాపాడుతున్నాడు. ఆ రాత్రి చెంది, పులి గాయపడింది అంటున్నారు ఊరి వాళ్ళు, కాని మన ఊర్లోనే తిరుగుతోందట. అది మన గొర్రెలపైనే దృష్టి పెట్టే ప్రమాదం ఉంది. మే అంది చెంది గొర్రె నిశితంగా చూస్తూ. నువ్వు గమనిస్తున్నావు కదా చెంది, రాత్రంతా నిద్రపోకుండా మన గొర్రెలను కాపాడాలి. మే మే అప్పుడు మందగొర్రె అహంకారంగా, ఓ, ఇప్పుడేంటి బెదిరింపు? గాయపడిన పులి మన దగ్గరకు వస్తుందా? నేన్ దానికి అస్సలు భయపడ్ను. నువ్వు చెంది గొర్రెవి, పిరికి గొర్రెవి కదా, ఊరికే భయపడిపోతావు. ఇది భయం కాదు, ముందు జాగ్రత్త. నేను చెప్తున్నాను, ఈ రాత్రి నేను చెరువు వైపు కాయలే తినేస్తా. ఏం చేస్తావు నువ్వు? అని గర్వంతో చెరువు వైపుకి నడవడానికి ప్రయత్నిస్తుంది. ఆపు, బయట ప్రమాదం ఉంది. పిరికి గొర్రె మాటలు వింటం నా వృత్తి కాదు. నేను వెళ్తాను. నాతో ఎవరైనా వస్తున్నారా లేదా? అని మంద బలవంతంగా బయటకు వెళ్తుంటే బలరంగా అడ్డుపడతాడు. కాని మంద గొర్రె జట్టుకి కొంత దూరంగా నడుస్తూ ఉంటుంది. అదే సమయంలో అడవి దిశ నుంచి కేకలు వినిపిస్తాయి. పులి గుర్రుమంటూ వస్తుంది. మంద భయంతో పరిగెత్తుతుంది. బలరంగా అంతా గమనిస్తూ ఉంటాడు. చెయ్ చెంది, నువ్వే ఏదైనా చెయ్యాలి. చెంది గొర్రె వెంటనే తన తెలివిని ఉపయోగించి పులికి ఎదురుగా నిలబడి
తన శబ్దంతో దృష్టిని మళ్లిస్తుంది. పులి గాయపడ్డం వలన వేగంగా పరిగెత్తలేకపోతుంది. చెంది గొర్రె ముందే తయారు చేసిన అడ్డుకట్ట దారి దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ బలరంగ వేసిన వల్లో పులి చిక్కుకుంటుంది. ఏమైంది? ఎక్కడ పడిపోయాను? చెంది, నువ్వు భలే తెలివైన దానివి. మళ్ళీ నువ్వు మనందర్నీ కాపాడావు. మే మే అప్పుడు మందగొర్రె సిగ్గుతో తలదించుకొని, చెంది, నీ తెలివితేటలు నిజంగా గొప్పవి. నేనే తప్పు చేశాను. నన్ను క్షమించు. మనందరికీ ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఉండాలి. సమయం వచ్చినప్పుడు ఎవరి విలువ ఏంటి అనేది తెలుస్తుంది. మిగిలిన గొర్రెలన్నీ చెందిగొర్రెకు జేజేలు కొడతాయి. ఊరంతా చెందిగొర్రె తెలివిని మెచ్చుకుంటుంది. బలరంగ చెందిగొర్రెను గుండెలకు హత్తుకుంటాడు. అప్పుడు సత్తయ్య బలరంగతో ఇలా అంటాడు. నిజమేనయ్యా, ఇలాంటి గొర్రె నా దగ్గర కూడా ఒకటి ఉండుంటే ఎంత బావుండేదో. అవును, ఇలాంటివి మనకి చాలా ఉపయోగం. మిగిలిన గొర్రెలకు కూడా చాలా మేలు చేస్తుంది. నా ఈ చెంది గొర్రె చాలా మంచిది. పోన్లే, నా దగ్గర లేకపోయినా కనీసం మన ఊర్లో ఇలాంటి ఓ తెలివైన గొర్రె ఉంది. అదే చాలు. ఈ మాట అంటుంటే నాకు చాలా గర్వంగా ఉందయ్యా. మరి అంతే కదయ్యా, పులుల బారి నుంచి మన గొర్రెలను కాపాడుతుంది. దానికి మించి కావాల్సింది ఇంకేముంటుంది? అవును సత్తయ్య. అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా మందగొర్రె కూడా వింటుంది. నన్ను క్షమించు చెంది. ఇక నుంచి నేను నీకు సాయంగా ఉంటాను. భళా, ఇద్దరం కలిస్తే ఇక మన యజమానికి ఆనందమే ఆనందం. అవును, నువ్వే చెప్తే నేను అదే చేస్తాను. సరే సరే, ఇక పద వెళ్దాం. అని ఆ రెండో అక్కడ్నుంచి మిగిలిన గొర్రెల దగ్గరికి వెళ్ళిపోతాయి. ఈ కథలో మనకి తెలిసే నీతి ఏంటంటే, నిజం, ధైర్యం, తెలివితేటలు కలగలిసిన చోటే నిజమైన విజయం ఉంటుంది. తెలివితేటలున్నవాడు ఎంత చిన్నవాడైనా శక్తిమంతుల్ని కట్టిపడేస్తాడు. అహంకారం కాదు, తెలివే నిజమైన ఆయుధం. నల్లగిరి అనే చిన్న గ్రామంలో రాము అనే కుర్రవాడు ఉండేవాడు. వయస్సు 15 ఏళ్లు. తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబ భారం రాము భుజాలపైన పడింది. అమ్మ సీతమ్మ, చెల్లి లీలతో కలిసి చిన్న కట్టెల దుకాణం నడిపేవాడు. అమ్మా, అడవికి వెళ్ళి కట్టెలు పట్టుకొస్తానమ్మా. ఆగుబాబు, నేను కూడా వస్తాను. నువ్వా? నువ్వొద్దమ్మా, నేను తీసుకొని వస్తానులే. నీకసలే చాలా పనులుంటాయి కదా, ఇవన్నీ నేను చూసుకుంటానులేమ్మా. చిన్న వయసులోనే ఎన్ని బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. అంతా మన తలరాత. ఆయనే ఉంటే నీకీ కష్టం వచ్చుండేది కాదు కదా. అమ్మా, నేనెవరి కోసం చేస్తున్నాను? నీ కోసం, చెల్లి కోసమే కదా. ఇందులో నాకెలాంటి కష్టం లేదమ్మా. ఈ వ్యాపారంలో చాలా మెళకువలుంటాయి రాము. అందర్నీ అన్ని విషయాలకు నమ్మకూడదు. మరేం పర్లేదమ్మా, ఆ దేవుడిపైనే భారం వేద్దాం. అంతే బాబు. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. అన్నయ్య, వచ్చేటప్పుడు నాకొక పుస్తకం తీసుకొనొస్తావా? అలాగే లీలా, నువ్వు అడిగితే కాదంటానా? నువ్వు చదువుకుంటేనే ఇంటికి వెలుగు. చక్కగా చదువుకోవాలి నువ్వు. అలాగే అన్నయ్య. సరే మరి, నేను వెళ్ళొస్తాను. మీరిద్దరూ జాగ్రత్త. సరే అన్నయ్య, అంది లీల. రాము కట్టెల కోసం అడవిలోకి వెళ్తాడు. ఆ రోజు రాముకు చాలా కట్టెలు దొరుకుతాయి. వాటిని తీసుకుని గ్రామంలోకి వస్తూ ఉంటే మరొక కట్టెల వ్యాపారి ఎదురవుతాడు. అతను కష్టపడి కట్టెలు కొట్టకుండా ఎలా అయినా రాము దగ్గర వాటిని తీసుకోవాలని చూస్తాడు. ఏరా, బానే కట్టెలు దొరికినట్టున్నాయే ఈరోజు. అవును బాబాయ్, చాలా దొరికాయి. ఈరోజు చాలా డబ్బొస్తుంది. అవునవును. సరే కాని, నాకు కొంచెం కాలు నొప్పిగా ఉందిరా. అంత దూరం వెళ్ళలేను. నాకు కొన్ని కట్టెలిస్తావా? అయ్యో, అవునా బాబాయ్? సరే, తీసుకోండి. ఆ, మంచిది. ఇక వెళ్ళిరా అని చెప్పి కట్టెల వ్యాపారి అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఇదంతా పక్కనుంచి చూసిన ఒక పెద్దాయన, ఏరా రాము, కష్టపడి అడవిలోకి వెళ్ళి అన్ని కట్టెలు కొట్టుకొని వచ్చావు. అతను అడగ్గానే ఎందుకిచ్చేశావు? పాపం, ఆ బాబాయ్ కాలు బాలేదంట పెద్దన్న, అందుకే ఇచ్చేశాను. అయ్యో, ఇంత అమాయకంగా ఉంటే ఎలారా బాబు? అతను నీ కష్టాన్ని దోచుకుంటున్నాడు. పోనీలే పెద్దనాన్న, నేను వెళ్ళొస్తాను. ఇవమ్మి అమ్మకు డబ్బులివ్వాలి. సరే సరే, వెళ్ళిరా. ఇకనైనా జాగ్రత్తగా ఉండు. సరే పెద్దనాన్న. అని చెప్పి రాము అక్కడ్నించి వెళ్ళిపోతాడు.
కట్టెలమ్మి ఆ డబ్బులు సీతమ్మకిస్తాడు. ఇంతలో లీల వస్తుంది. అన్నయ్యా అన్నయ్య, నేనొక బుక్ అడిగాను కదా, అది తీసుకొచ్చావా? అయ్యో కుదరలేదురా. అవునా? ఏమైంది రాము? ఎందుకు కుదరలేదు? అమ్మా, ఈరోజు డబ్బులు తక్కువ వచ్చాయమ్మా. అవునా? అసలేం జరిగింది బాబూ? రాము జరిగిందంతా చెప్తాడు. అయ్యో, ఎంత పనైంది. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉంటాను. ఇంత అమాయకంగా ఉంటే ఇలానే మోసం చేస్తూ ఉంటారు. సరే అమ్మా, ఇక మీదట జాగ్రత్తగా ఉంటానులే. అప్పట్నుంచి రాము జాగ్రత్తగానే ఉంటూ ఉండేవాడు. రోజులు గడుస్తున్నాయి. ఉన్నట్టుండి ఊరికి కరువొస్తుంది. ఊర్లో ఉన్న కొందరు దొంగతనాలకు పాల్పడతారు. వారిలో కొందరు రాముతో, ఏరా రాము, ఎన్నాళ్ళని ఇలా కట్టెలు అమ్ముకుంటావు? ఇప్పుడు ఎలాగో అందరూ కరువులో ఉన్నారు. మాతో వచ్చేసి అప్పుడే నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోగలుగుతావు. లేదన్నా, మీరు చేస్తుంది తప్పు. నేనలా రాను. మీరు కూడా వెళ్ళకండన్నా, మంచిది కాదిది. రే, నువ్వు రాకపోతే పో, మేం మాత్రం వెళ్తాం. ఈ విషయం ఎక్కడైనా చెప్పావో కాళ్ళు విరగ్గొడతాం. జాగ్రత్త. సరే అన్నా, నేనెవరికీ చెప్పను. రాము అలా కష్టపడుతూనే ఉంటాడు. ఓ రోజు కట్టెల కోసం వెళ్ళినప్పుడు రాముకు ఒక పెట్టె దొరుకుతుంది. అందులో ఒక బంగారపు గొలుసు ఉంటుంది. అయ్యో, ఏంటిది? ఈ గొలుసు ఎవరు పారేసుకున్నారు ఏంటో? వెంటనే తీసుకెళ్లి పంచాయతీలో ఇవ్వాలి అని అనుకున్నాడు. అప్పుడే అటుగా వెళ్తున్న ఆ ఊరి వ్యక్తి, రాము, చేతిలో ఏంట్రా అది? ఏదో కొత్తగా కనిపిస్తోంది. బంగారపు గొలుసన్నా, అక్కడ పడిపోయింది. వెంటనే తీసుకెళ్లి పంచాయతీలో ఇవ్వాలి. అవునా? ఏదిలా ఇవ్వు. అవున్రోయ్, నిజమే, బంగారమే ఇది. అవునన్నా, పాపం, ఎవరు పారేసుకున్నారో ఏమో. ఒరే అమ్మాయికపు చక్రవర్తి, చక్కగా దీన్ని తీసుకెళ్లి అమ్ముకోక పంచాయతీలో ఇచ్చేస్తానంటావేంటి? అంటే ఇది మనది కాదు కదన్నా. సరే సరే, నాకిచ్చేయిరా, నేను చూసుకుంటాను. లేదన్నా, నేనిది పంచాయతీలోనే ఇచ్చేస్తాను. సరిపో, ఏదో ఒకటి చేసుకో. ఎప్పటికి తెలుసుకుంటావో ఏంటో అనుకుంటూ ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఈ విషయం ఊరంతా తెలుస్తుంది. అటుగా వెళ్తున్న కొంతమంది పోకిరీలు రాము చేతిలో గొలుసు చూస్తారు. దొంగతనానికి వాళ్లతో చేయి కలపలేదు కాబట్టి ఊర్లో పెరుగుతున్న అనుమానాలకు రాము ఏ కారణమనే పుకారు సృష్టిస్తారు. ఆ గొలుసు కూడా వాళ్లే లాగేసుకుంటారు. అయ్యో అన్నా, దీన్ని పంచాయతీలో ఇచ్చేద్దాం. మనది కాదు కదన్నా. పోరా, నువ్వు నీ నిజాయితీ, వెళ్ళి పని చూసుకోపో. రాము ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో ఓ ధనికుడు తన గొలుసు పోయిందని, అప్పగించిన వాళ్లకు పెద్ద బహుమతి ఇస్తానని చెప్తాడు. రాముపై కొంతమందికి అనుమానం కలుగుతుంది. ఏరా రాము, మొన్నవాడు చెప్పాడు నీకేదో బంగారపు గొలుసు దొరికిందట, పంచాయతీలో ఇస్తాను అన్నావంట కదా, కానీ ఇవ్వలేదేంటి? అన్నారు పంచాయతీ పెద్దలు. అవును బాబాయ్, కానీ ఆ రోజు ఏం జరిగిందంటే అని జరిగిందంతా చెప్తాడు. కాని ఎవ్వరూ నమ్మరు. అబద్ధాలాడుకో, నీకు డబ్బు అవసరం ఉందని మాకు తెలుసు. ఆ గొలుసు ఇచ్చేయ్, ఆ పెద్దాయన నీకు బహుమతి ఇస్తాడులేరా. నిజం బాబాయ్, నేను చెప్పేది నిజం. రాము ఎంత చెప్పినా సరే ఊరివాళ్లు ఎవ్వరూ నమ్మరు. కాలం గడుస్తూ ఉంటుంది. ప్రతిరోజు అందరూ రాముని ఏదో ఒకటి అంటూనే ఉండేవారు. ఏరా రాము, ఊర్లో అంతా నోటికి ఎంతొస్తే అంత అంటున్నారా? పర్వాలేదులేమ్మా, అనుకో నువ్వు. అదేంట్రా అలా అంటావు? నిజంగా నువ్వు ఏ తప్పు చేయలేదుగా. లేదమ్మా, నీ మీదొట్టు. నేను నిన్ను నమ్ముతున్నాన్రా. ఊర్లో వాళ్ళని మాటలు పట్టించుకోకమ్మా. ఎప్పట్లానే మన పని మనం చేసుకుంటూ పోదాం. సరే బాబు, అలాగేలే. కాలం గడుస్తూ ఉంటుంది. రాము మీద రోజు రోజుకి నిందలు పెరిగిపోతూ ఉంటాయి. అనుకోకుండా ఊర్లోకి ఒకరోజు పోలీసులొస్తారు. ఊర్లో దొంగతనాలు జరుగుతున్నాయని తెలిసింది. పక్కూరి జమీందారు గారి గొలుసు ఈ ఊర్లోనే ఎవరి దగ్గర ఉందని మా అనుమానం. అది ఎవరైనా సరే తిరిగిచ్చేయండి, లేదంటే శిక్ష పడుతుంది. అది రాము దగ్గరే ఉందని మా అనుమానం సారు. ఎవరా రాము? ఎక్కడుంటాడు? ఊరివాళ్లు రాము వాళ్ళ ఇంటిని చూపిస్తారు. పోలీసులు వాళ్ళింటినంతా గాలిస్తారు. కాని గొలుసు దొరకదు. అయ్యో, ఇదేంటి? రాము దగ్గర గొలుసు లేదంటే ఇంకెవరు తీసినట్టు? ఆ గొలుసు నా దగ్గర నుంచి కొంతమంది పోకిరీలు తీసుకున్నారు. రాము
అలా జరిగిందంతా పోలీసులకు చెప్తాడు. దీంతో పోలీసులు అసలు దొంగల్ని పట్టుకొని పంచాయతీలో నిలబెడతారు. వారు వాళ్ళ తప్పు ఒప్పుకుంటారు. గొలుసు తిరిగిచ్చేస్తారు. ఎంత పని చేశారా? చిన్న పిల్లాన్ని ఇందులో ఇరికిస్తారా? రాము, మమ్మల్ని క్షమించు బాబు, నిన్ను అనుమానించాము. అయ్యో బాబాయ్, పర్వాలేదులేండి. నేనైతే ఏ తప్పు చేయలేదు. అర్థమైంది రాము, నీ గురించి ఇప్పుడే జమీందారు గారికి చెప్తాము. అని ఊరి వాళ్ళు రాము గురించి జమీందారుకి చెప్తారు. అప్పుడా జమీందారు, బాబు, నువ్వేనా రాము అంటే? అవునండి. నిజంగానే ఈ గొలుసు నీకే దొరికిందా? అవును బాబుగారు. సరే, మంచిది. ఇది నీకు దొరికినప్పుడు అమ్ముకోకుండా ఎందుకు పంచాయతీలో ఇద్దామనుకున్నావు? ఇది నాది కాదు కదా బాబుగారు. నాది కాంది ₹1 కూడా నాకొద్దు. శభాష్! చిన్నపిల్లాడివైనా చాలా బాగా చెప్పావు. నేనిస్తానన్న బహుమతి నీకే. అయ్యో, నేనేది ఆశించి ఈ పని చేయలేదు బాబుగారు. నాకు తెలుసులేరా, నా తృప్తి కోసం తీసుకో. అని కొంత డబ్బు, పుస్తకాలు ఇస్తాడు. అప్పటినుంచి రాముకి కాస్త కష్టం తగ్గుతుంది. వాళ్ళ కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంటారు. రాము, నీ నిజాయితీ మన కుటుంబానికి వెలుగుని తెచ్చిందిరా. నిజాయితీని పాటిస్తే కాలం మనకు అనుకూలంగా మారుతుందమ్మా. ఈ కథలోని నీతి ఏంటంటే, నిజాయితీ ఎప్పుడూ అబద్ధాన్ని ఓడిస్తుంది. కష్టాన్ని పట్టుదలగా కొనసాగిస్తే అదృష్టం తప్పకుండా తలుపు తడుతుంది.